బోరు కొడుతుంది, సరదాగా చిట్టి పికిల్స్ ఆర్డర్ చేద్దాం. హలో హలో, చిట్టి పికిల్స్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం. చికెన్ బోన్లెస్ 750 అండి. మరి అంత రేటా? డిస్కౌంట్ లేదా అండి? ముష్టి పచ్చడే కొనలేకపోతున్నాను కొడకాన్ని ఏమన్నా. చిట్టి, వాట్ ఈస్ దిస్ బిహేవియర్? అమ్మడి అమ్మ పోయాడు. అలేఖ్య చిట్టి పికిల్స్ మీద నేను ఒక వీడియో చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీమ్స్, ట్రోల్స్, ట్వీట్లు, పోస్టులు, రీల్స్, యూట్యూబ్ వీడియోలు ఎవరెవరో వచ్చి చేస్తున్నారు. అండ్ నాకు వచ్చే పాజిటివ్ కమెంట్స్, వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్లు, వాళ్ళ పికిల్స్ పైన నెగిటివ్ రివ్యూస్ చూసిన తర్వాత వరదలు వస్తే వరద బాధితులు ఉన్నట్టు చిట్టి బాధితులు ఇంతమంది ఉన్నారా? కొంచెం షాక్ అయ్యా. See, this is my last video and I am expecting an apology from చిట్టి పికిల్స్. బయోలో నంబర్ ఎత్తేసారు, కమెంట్స్ కూడా ఆఫ్ చేసుకున్నట్టున్నారు, యాటిట్యూడ్ పెట్టి పోస్టులు పెడుతుంది ఈవిడ. అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది? మళ్ళీ నాకు వచ్చి కొంతమంది మెసేజ్లు చేస్తారు, అన్నా మా పికిల్స్ని ప్రమోట్ చేయన్నా, మేము కొత్తగా స్టార్ట్ చేసాం అన్న. అలేఖ్య చిట్టి పికిల్స్ అసలు టేస్ట్ బాగాలేవన్నా, అసలు మాకు నచ్చట్లేదన్నా. దాంతో నాకేం సంబంధం రా బాబు? నేను ఇక్కడ అలేఖ్య చిట్టి పికిల్స్ రివ్యూ ఇవ్వడానికి లేను, మీ పికిల్స్ ప్రమోట్ చేయడానికి లేను. డబ్బులు ఇవ్వండి, చేస్తా కావాలంటే ప్రమోట్. అలేఖ్య చిట్టి పికిల్స్ జిమ్ చేసే వాళ్ళు, డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. జిమ్ చేసేవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు బయటకు వెళ్ళి 150 పెట్టి హాఫ్ కేజీ చికెన్ కొనుక్కుంటారు, కానీ 1000 రూపాయలు పెట్టి పికిల్స్ కొనుక్కోరు. కొనుక్కుంటే ఆడికి వాచిపోద్ది. సో వాచిపోవాలి అనుకుంటే మాత్రం వెళ్ళి కొనుక్కో. అయినా వాడు రోజు జిమ్ చేసి పికిల్స్ తింటే వాడు జిమ్ లో కన్నా టాయిలెట్ లో ఎక్కువ గడుపుతారా? అంతేగా. పీపుల్ హూ ట్రోల్ అవర్ పికిల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎవడన్నా గెలికాడో లేచిపోద్ది టెంపరే. స్వాగ్ ఉండాలి కదా. అసలే దేకని మీ యాటిట్యూడ్ పోజ్. బల్బ్ ఉండాలండి, కానీ మరీ ఇంత బల్బ్ ఉండొద్దండి. పూజా, వాట్ ఇస్ దిస్ బిహేవియర్? సంస్కారంతో వచ్చి మనోడికి అపాలజీ చెప్పు అని చెప్తే సంస్కారం లేకుండానే కారాలు అమ్ముకుంటున్నారు. సంస్కారంలో కారం ఉంటది కానీ కారాలు అమ్ముకునే వీళ్ళకి మాత్రం అస్సలు సంస్కారమే లేదు. అంతేగా. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. నువ్వు అంత చీప్ గా మాట్లాడుతున్నావు అంటే ఎవరు చీప్? ఎఫ్ఎల్లో మంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే మీరే సరిగ్గా కెరీర్ మీద ఫోకస్ చేస్తుంటే పికిల్స్ బిజినెస్ అమ్ముకోవాల్సిన అవసరం వచ్చేదా మీకు? అండ్ ఎక్స్పోజ్ చేసి కెరీర్ని సెట్ చేసుకోవడం కూడా ఒక కెరీరేనా అని వరద బాధితులు భావిస్తున్నారు. లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపాడు దింగుద్ది. అలేఖ్య చిట్టి పికిల్స్ కొనలేదని చెప్పి నా పిల్ల నాకు డైవర్స్, సారీ ఇంకా పెళ్లి కాలేదు కదా, బ్రేకప్ చెప్పింది. అంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే. అలేఖ్య చిట్టి పికిల్స్ ముష్టి పికిల్సే కొనలేరు మీరు అంటే ముష్టి పికిల్స్. గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి కొడకాన్ని ఏమన్నా? అరే ఏం మాట్లాడుతుందిరా మరి ఇంత? అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే. ఇక్కడ 2 పాయింట్స్ రా. అమ్మాయిలు డబ్బులుంటేనే ప్రేమిస్తారు, అమ్మాయిలు గోల్డ్ డిగ్గర్ ఉంటారు, అండ్ అమ్మాయిలకి డబ్బులే కావాలి లేకపోతే నీతో ఉండరు అని చెప్తుంది. ఫ్యాక్ట్. నెక్స్ట్ ఇంకోటి, అమ్మాయిలు మీతో ఉండరు. అమ్మాయిలు మిమ్మల్ని ప్రేమించినా కానీ మీరు డబ్బులు పెట్టకపోతే పెళ్లి చేసుకున్నా కానీ మిమ్మల్ని వదిలేస్తారు. అమ్మాయిలు అంత గలీజు. ఇలా అమ్మాయిలందరినీ డిస్క్రైబ్ చేసి తక్కువ చేస్తుంది. హలో, పిల్లోడు ఏం చేస్తాడు? గవర్నమెంట్ జాబ్ ఉందా? చిట్టి పికిల్స్ కొంటాడా లేదా? అయితే పూర్లే, మాకు వద్ది సంబంధం. అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి. హలో అమ్మాని నువ్వు చిట్టి పికిల్స్ కొనలేదనుకో నీ వైఫ్ నిన్ను వదిలేదండి, ముందే చెప్తున్నా. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే. నా పిల్లలు నాకు డివోర్స్ చేస్తా ఉంటుంది. రీజన్ తెలుసా? నేను అలేఖ్య చిట్టి పికిల్స్ అపోర్ట్ చేయలేకపోతున్నా. చీ, ఏం బతుకురా నాది. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు, చరితగా మారే స్థాయికి ఎదుగు. అలా తిట్టింది ఒక అమ్మాయి కాబట్టి ఈరోజు సిచ్యువేషన్ ఇలా ఉంది, కానీ ఒకవేళ తిట్టింది ఒక అబ్బాయి అయ్యి ఉంటే మాత్రం నేను అస్సలు రెస్పెక్ట్ లేకుండా వాడిని నిలదీసేవాడిని బూతులు మాట్లాడి. అండ్ జనాలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వానితో సారీ చెప్పించేటోళ్ళు. అక్కడ ఉంది అమ్మాయి కాబట్టే వాళ్ళని నేను ఏమనలేకపోతున్నా, ఎవడు ఏమనలేకపోతుండు. వాళ్ళు కూడా సారీ చెప్పకుండా హ్యాపీగా తిరగగలుగుతున్నారు.
అయినా పిల్లల జోలికి అమ్మల జోలికి వెళ్ళి తిట్టడం ఏంట్రా బాబో. ఆ వాయిస్ మెసేజ్ ఒక అబ్బాయి పెట్టి ఉంటే, ఒక అమ్మాయి నన్నుంటే సినిమానే మారిపోయేది. మహిళా సంఘాలు వచ్చేవి, ఫెమినిస్టులు వచ్చేవారు, గోల చేసేవారు, వాడిని ఉరిదీసేసేవారు. ఈ రోజు అలెక్క చిట్టి పికిల్స్ లో మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి పచ్చళ్ళు పెడుతున్నాము. ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి పచ్చళ్ళు పెడతారు. నువ్వు మంచిగా వెళ్ళి అప్రోచ్ అయ్యావనుకో, నీతో మంచిగానే ఉంటారు. బట్ నువ్వు రేట్లు ఎక్కువ ఉన్నాయి, టేస్ట్ బాగాలేదు మాత్రం అన్నావంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వు. ఈ లంజా కొడక నీ ఏమని దెంగ. ఒక సీనియర్ జూనియర్ మీద ర్యాగింగ్ చేసినట్టు, ఒక రౌడీ సామాన్య ప్రజల మీద దాదాగిరి చేసినట్టు, ఒక ఊళ్ళో సర్పంచ్ జనాల మీద పెత్తనం చెలాయించినట్టు మీరు కూడా దాదాగిరీలు, పెత్తనాలు, ర్యాగింగ్లు చేసినట్టుంది. మీకు పైసలకి పంచేనికి విశ్వాసంతో పంచేనికి తేడా తెలియట్లా. ఓహో 300K సబ్స్క్రైబర్లు. సొల్లు ఎదవ సొల్లు కబుర్లు. మీ రొయ్యల పచ్చడి తిని మా భార్యకు గర్భం వచ్చింది. స్వచ్ఛమైన నాన్ వెజ్ ఊరగాయలు అందిస్తున్న అలెక్కా పికిల్స్ వారికి ధన్యవాదాలు. సో హ్యాపీ ఫర్ యూ. అంటే రొయ్యలు కాపురం చేశాయా భయ్యా? కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అయినా రొయ్యల పచ్చడి తింటే కడుపు రావడం ఏంట్రా? ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరంతా? మళ్ళీ ఈవిడ రిప్లై ఇవ్వడం. బాబు రంభావురు వశమే నీ చెమటతోన ఎవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిన్ను ఆ బ్రహ్మ అని వెళ్ళి పాట పాడేవనుకో ముందుకెళ్ళి, ఎందుకురా బుట్టాను స్వామి అనేలా చేస్తారా? ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వు. లంజా కొడక నీ ఏమని దెంగ. అది రియాలిటీ. అండ్ దిస్ ఈస్ ది బేస్మెంట్ ఆఫ్ ది బిజినెస్. ఇప్పుడు సమాధి గోడలు కట్టి మంచిగా నున్నగా చేసి సున్నమేసి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ సమాధి లోపల తవ్వి చూస్తే పురుగులు ఉంటాయి. కళ్ళతో చూసేది ఏది నిజం కాదురా బాబు. లోపల ఏముందో ఎవరికి తెలుసు? జస్ట్ ఇమాజిన్, ఈ వీడియో కూడా ఒక అమ్మాయి చేసి ఉంటే వేరేలా ఉండేది. జనాలు చాలా సపోర్ట్ చేసేవారు. నేను చేశా కాబట్టి మేబీ నాకు అంత సపోర్ట్ రాకపోవచ్చు. అంటే అమ్మాయిలే ఉమెన్ కార్డ్ వాడాలా? అబ్బాయిని నేను వాడతా, బరాబర్ వాడతా. అండ్ నా సబ్స్క్రైబర్ జోలికి వస్తే యాడికైనా వెళ్తా, పద్ధతిగానే వెళ్తా. అండ్ మీమర్స్కి, రోస్టర్స్కి, ట్రోలర్స్కి నేను ఒకటే మాట చెప్తున్నా బాయ్. HCU 400 ఎకర్ ల్యాండ్ని అమ్మకానికి పెట్టింది మన ప్రభుత్వం. దానిపైన కూడా మాట్లాడతారని, మీమ్స్, ట్రోల్స్ వేస్తారని ఆశిస్తున్నా. అండ్ థ్యాంక్స్, నమస్తే. వీడియో అయితే ఇది మామ. వీడియో కనుక నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా రోషన్ ఇచ్చి ఎడ్యుకేట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్, బాయ్. నాకైతే ఒక సారీని ఎక్స్పెక్ట్ చేశాను నేను. కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు సరికదా, మేము దేకము అని ఒక వీడియో చేసి పెట్టారు. ఇంత గుద్దబల్ పెట్టేడికి తప్పు 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 తప్పు